ఒక ఊరిలో అమాయకుడు అమాయకుడు భుజాన ఒక మేకపిల్లని వేసుకొని దాన్ని ఏదో అమ్ముకోవాలని పాపం బజారుకి బయలుదేరుతాడు. ఇంట్లో నుంచి గడప దాటుతానే ఒకడొస్తాడు. ఒకడొచ్చి నీ కుక్క బలి బాగుంది అని అంటాడు. అమాయకుడు అనుకుంటాడు, ఇందిరా అబ్బాయిది, నేనేమో మేకపిల్ల వేసుకొని పోతా ఉన్నాడు, మెడలో నా భుజాన ఈయనేమో కుక్క పిల్ల బాగుందని అంటాడు ఏంది అని చెప్పి, లేదయ్యా ఇది మేకపిల్ల, ఇది కుక్క పిల్ల కాదు అని చెప్పి చెప్తాడు. ఆ నుంచి ఇంకో 4 అడుగులు ముందుకేస్తాడు. ఆ వీధి టర్నింగ్ దిగేసరికి ఇంకొకడు ఎదురవుతాడు. ఇంకోడు ఏమంటాడు, అరే నీ కుక్క పిల్ల చాలా తెల్లగా ఉంది, చాలా బాగుంది అంట, ఎక్కడి నుంచి తెచ్చుకున్నావు అని. ఈ అమాయకుడు అనుకుంటాడు, ఏంద్రా మేకపిల్లని నేను తీసుకుపోతా అంటాడు. మళ్ళీ ఇంకొకడు వచ్చి మళ్ళీ కుక్క పిల్ల అంటాడు, కుక్క పిల్ల తెల్లగా ఉందని అంటాడు, భలే బాగుందని అంటాడు, ఎక్కడి నుంచి తెచ్చుకున్నాను అంటాడు. ఏంటి కాదు స్వామి, మేకపిల్ల ఇది, కుక్క పిల్ల కాదు ఇది అని చెప్పి, నీ కన్ను కనపడడం లేదా నీకు అని చెప్పి మళ్ళీ ఆ నుంచి ఇంకొక కిలోమీటర్ ముందుకు పోయేసరికి ఇంకోటి కనపడతాడు. నీ కుక్క పిల్ల బలి బాగుంది, నాకు అమ్ముతావా అని అంటాడు. మేకపిల్ల నేను భుజాన్ని వేసుకొని పోతా ఉన్నాడు, కుక్క పిల్ల అంటాడు. ముగ్గురితో చెప్పించినాడు. 3వ వాడు వచ్చి కూడా మళ్ళీ కుక్క పిల్ల అంటాడు, కుక్క పిల్ల తెల్లగా ఉందని అంటాడు, నాకు అమ్ముతావా అని అంటాడు. ఇదేంద్రా నేను మేకపిల్ల వేసుకుంటూ పోతా ఉంటే అని చెప్పి మళ్ళీ ఆయన తిడతాడు. మళ్ళీ 4 అడుగులు ముందుకేస్తాడు. 4వ వాడు కనిపించేసరికి ఏమంటాడు, కుక్క పిల్లని ఎందుకయ్యా నువ్వు మెడలో వేసుకొని పోతా ఉన్నావు, నువ్వు భుజాన్ని వేసుకొని పోతా ఉంటావు, పక్కన నీతో పాటు నడవమంటే నడవదా అంటాడు. దాంతో ఏమంటాడు ఆ అమాయకుడు, పాపం నా కళ్ళకి ఏమన్నా అయిందా, నా మనిషికి ఏమన్నా అయినా అని చెప్పి మేకపిల్లని తీసి ఆడేసి, నాకు మేకపిల్ల వద్దు, నాకు ఈ కుక్క పిల్ల వద్దు అని చెప్పి పోతాడు. కరెక్ట్ గా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని ఆర్గనైజ్డ్ క్రైమ్ పద్ధతిలో ఏ రకంగా తాను నడుపుతా వస్తున్నాడు అన్నదానికి నిదర్శనం ఇది. ఫస్ట్ వ్యక్తి పేరు చంద్రబాబు, 2వ వ్యక్తి పేరు దత్తపుత్రుడు, 3వ వ్యక్తి పేరు బీజేపీలో ఉన్న తన వదినమ్మ, తన మనిషి, 4వ వ్యక్తులు ఎవరు అంటే ఓ ఈనాడు, ఓ ఆంధ్రజ్యోతి, ఓ టీవీ5, ఎల్లో మాఫియా. రాష్ట్ర ప్రజలు ఆ అమాయకులైతే మేకపిల్లేమో మన రాష్ట్రం. ఒక